హైపర్ ఆది ఇప్పటి వరకు దగ్గర 50 సినిమాల్లో పాటలు పాడదాము అనుకుంటున్న హైపర్ ఆదిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే మరొక హ్యాండ్సమ్ మేల్ సింగర్ గెటప్ సీనుని అండ్ ఇంకొక అప్కమింగ్ సింగర్ ఎప్పుడు కింద నుంచి పైకి రావాలనుకుంటూ ఉంటాడు రామ్ ప్రసాద్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు సింగ్ ద నెక్స్ట్ ఫ్యూ సాంగ్స్. ఎస్, కామెడీ చేయడానికి వాళ్ళ సునీత గారు వచ్చారు, చాలా సంతోషం. అండ్ సాంగ్స్ పాడడానికి మనకి ఇక్కడికి విచ్చేసినటువంటి అరివీర భయంకరమైనటువంటి సింగర్స్ హైపర్ ఆది, సీను అండ్ రామ్ ప్రసాద్ మీకు స్వాగతం పలుకుతూ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ దగ్గరికి మీరు వెళ్లే ముందు దయచేసి ఇక్కడికి వచ్చి శృతిలోనే పెట్టారు అన్నీ. యా, సి మేజర్ సి మైనర్లో పెట్టారు. ఒకసారి ఫేస్ టర్నింగ్ కట్టించుకోరా. సింగర్స్ని చూశారుగా, చప్పట్లు. తలుపులేసేసి రెడీగా ఉంచండి అమ్మా అందరినీ, తలుపులేసేసి రెడీగా ఉంచండి అందరినీ. కానీ మీరు మాట్లాడే ముందు జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయిన మన హీరో ప్రదీప్ మాచిరాజు. ప్రదీప్, hearty congratulations, all the best and a very very warm welcome on your debut to the film industry. ఇప్పటి వరకు తెలుగు టెలివిజన్ నిన్ను చూసి మురిసిపోయింది, ఇక వెండితెర మురిసిపోబోతోంది. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా సినిమాతో వెండితెర డెబ్యూ చేస్తున్నటువంటి ప్రదీప్కి శుభాకాంక్షలతో వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. ఇక్కడ హీరోయిన్ పక్కన అక్కడ సీట్ ఖాళీ ఉంది. అమ్మాయి గారు కూర్చున్నారు అక్కడ. పాడిన అమ్మాయి గారేమో వెనకాల కూర్చున్నారు, చేసిన అమ్మాయి గారేమో ముందు కూర్చున్నారు, చెబుతున్న అమ్మాయి గారేమో ఇక్కడ ఉన్నారు. ఓ మై గాడ్, సిద్ శ్రీరామ్. ఓ మై గాడ్, సూపర్బ్ యా. సిద్, హార్టీ వెల్కమ్ టు యూ సిద్. I think you are we should call you million views singer. Any song you sing gets into the million views cadre. Anoop garu, hearty welcome to Anoop garu. Anoop garu songs ఏది చేసినా సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. అందులో నీలి ఆకాశం వేరే లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసి 300 మిలియన్ వ్యూస్ని రీచ్ అయ్యి ఇంకా ఇప్పటికీ కూడా అలాగే కంటిన్యూ అవుతున్నటువంటి సాంగ్ ని సృష్టించినటువంటి అనూప్ రూబెన్స్ గారికి క్యాన్ వి హియర్ ఇట్ ఫ్రమ్ ద ఆడియన్స్ ఫర్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు. మైక్ ఇచ్చారా? సింగర్స్ రెడీగా ఉన్నారు, మీరేంటి? అనూప్ గారు, ఈరోజు ఈ ముగ్గురు కొత్త సింగర్స్ ని పరిచయం చేస్తున్నాము. హైపర్ ఆది, సీను అండ్ అప్కమింగ్ లాస్ట్ సింగర్ రామ్ ప్రసాద్. యాక్చువల్గా సిద్ శ్రీరామ్ గారి కంటే ముందు మమ్మల్ని అడిగారు, కానీ ఆయన 300 సాంగ్ పాడమని. ఆయన 300 మిలియన్లు చూశారు, మాదైతే 300 మంది కూడా చూసేవాళ్ళు కాదు. నేను కూడా తమిళ్లో పాట పాడాను శ్రీరామ్ గారికి పోటీగా, కాబట్టి ఆ పాట మ్యూట్ లో ఉంటది. అది ఏ మల్టీప్లెక్స్ లో వస్తుంది? అది ఎక్కడైనా వస్తుంది, మ్యూట్ లో ఉంటది అంతే. ఓకే, ఏదో ఒకసారి ముగ్గురు సా అనండి. సరే వెళ్ళొస్తాను. నేను తెలుగు మీడియం. అదే మిమ్మల్ని సాగనంపడానికి సార్ వెళ్ళిపోవచ్చు. సాగనంపే సా అది. థ్యాంక్ యూ. ఎప్పుడైతే మీరు ఇందాక హార్ట్ ఫుల్ కిడ్నీ ఫుల్ అన్నారు కదా, ఆ మాట విన్న వెంటనే 2 జేబులు చేతులు పెట్టుకుని వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ ఎందుకు వచ్చాం కదా ఉండాలని. ఓకే సరే వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ. ఉన్నాడు మేడం, ఇచ్చారు మైక్ ఇచ్చారు, వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలి? మేము చాలా సీరియస్ గా తీసుకున్నాం. అమ్మగారు చాలా దయచేసి ఎవరు ఇంట్లో దయచేసి అంటే టీవీలో యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళు ఇంట్లో ఎవరు అనుకరించొద్దండి. ఎందుకంటే ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది. పర్యవేక్షణలో ఇది చాలా జాగ్రత్తలు తీసుకొని పాడడం జరుగుతుంది. దయచేసి ఎవరైనా కాటన్ ఉంటే తీసి పెట్టుకోండి, మాస్కులు ఉంటే చెవులు పెట్టుకోండి. నేను ఆల్రెడీ మీరు పాడతారని పెట్టుకొని వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. బ్లూ స్కై ఐ వాంట్ గివ్ యూ, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా, నెలవంకను ఇద్దామనుకున్నా. OPQRSTUQ. ఓకే నెక్స్ట్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి అవకాశం ఇచ్చినందుకు నాకు. లిరిక్ మార్చారండి, సారీ. మీరు ఏ పనికైతే వచ్చారో అదే చేయండి ప్లీజ్. ఇక్కడే మెయిన్ లిరిక్ ఉంది. నువ్వే నడిచేటి తీరుకే తారలు కాదు, తుప్పలు మొలిచాయిలే. సరే బాబు వెళ్ళొస్తాను. తారలే మొలుస్తాయి, ఎందుకంటే నేను మామూలు మహిళని కాదు, స్టార్ మహిళ. మీరే అడిగిపోతాయి. మేము కూడా మామూలు పురుషు కాదు, స్టార్ పురుషు. మేము సాంగ్ అయిపోయింది కాబట్టి మా తరపున ప్రదీప్ బాబుకి కంగ్రాచులేషన్స్.
ప్రదీప్ బాబు అంటే నేను అలాగే పిలుస్తాను. మా బాబు అంటే చిన్న బాబు మాకు. అవునా? ప్రదీప్ వాళ్ళ బాబు వస్తున్నాడని చూస్తాను, ఇంకా పిల్లలే కదా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రదీప్ భయ్య ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలి, మీ ఆదరణ. అండ్ ఎంటైర్ మా మున్నా గారికి కంగ్రాచులేషన్ సార్. మంచి హిట్ అవ్వాలి. బాబు గారికి మంచి సినిమా తీసాం, ఇంకో సినిమా తీసేంతగా మీకు ప్రోత్సాహం రావాలని, అంత ఆదరణ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయ్యర్ గారికి, అమృత అయ్యర్ గారికి అండ్ ఆల్ ది బెస్ట్ అండి. ఆమె తమిళ ఎల్లరు పనిపడిన ఆల్ ది బెస్ట్ అండి. ఏమన్నా తెలుసా? அந்த 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 படம்ல ரொம்ப பண்ணிட்டுருங்க, அப்போ ஆக்டிங் பண்ணிட்டுருங்க. அந்த பெரிய വന്നപടി നോക്കിയിട്ട് പോയാൽ മതി, സംസാരിക്കണ്ട. இந்த ట్రాన్స్లేట్ మలయాళమా, ట్రాన్స్లేటెడ్ ఇన్ మలయాళం. సిద్ శ్రీరామ్ గారికి బిగ్ ఫ్యాన్ అండి మీకు. అండ్ 29th జనవరి వస్తున్న ఈ సినిమాని మీ కుటుంబ సమేతంగా వెళ్ళి మంచి హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. లెస్తర్ థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టాడు, డైరెక్టర్ మనసు పెట్టాడు, మన సినిమా హీరో అదరగొట్టాడు, ఇవన్నీ అందరూ చెప్పేవి, అవి నిజాలే కూడా. ఎందుకంటే నేను ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా సినిమా అంతా నేను ఎడిటింగ్ రూమ్లోనే చూశాను. సినిమా చాలా బాగుంది, నాకు నచ్చింది. ఆడియన్స్కి కూడా రేపు 29వ తేదీ అందరికీ నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ప్రదీప్ అన్న గురించి చెప్పాలి. ప్రదీప్ అన్న ఎలాంటి వ్యక్తి అంటే, బేసిక్గా ఎవరైనా వచ్చి తన దగ్గర ఎవరైనా నెగిటివ్గా మాట్లాడినా కూడా వెంటనే ఆ పర్సన్ ఉన్నప్పుడు మాట్లాడండి, అలాంటివి నా దగ్గర నచ్చవు అని చెప్పే మంచి మనసున్న వ్యక్తి ప్రదీప్ అన్న. చాలా మంచి వ్యక్తి. ఆయన్ని ఆల్మోస్ట్ నేను 6 years నుంచి ఆయనతో ఈ వర్క్ పరంగా జర్నీ చేశాను. ప్రదీప్ అన్నకి ఇది మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సాంగ్ సక్సెస్, టీజర్ సక్సెస్ మీరు చూశారు. అలాగే అన్న సినిమాలు చేసిన డ్యాన్సులు కానీ అసలు ఎక్కడా కూడా మనకి యాంకర్గా నేను అనుకున్నాను సినిమా చూసేటప్పుడు, నేను టేబుల్ మీద చూసేటప్పుడు సినిమా ఎక్కడైనా యాంకర్గా చేసినా అది ఎక్కడైనా కనపడుద్దేమో అనుకున్నాను. కానీ ఎక్కడా కూడా ఒక్క చోట కూడా ఆ యాంకర్ ఫీలింగ్ మనకు రాదు, పర్ఫెక్ట్ హీరో ఫీలింగ్ వస్తుంది. అంత బాగా చేశారు. సినిమా చాలా బాగుంటుంది, అందరూ చూడండి. అలాగే డైరెక్టర్ మున్నా గారు అన్న కూడా నాకు చాలా రోజుల నుంచి పరిచయం. అన్న మీకు కూడా ఆల్ ద బెస్ట్. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆయన బ్రదర్ అయినా ఈయన చిన్న ఆయన. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి 29వ తేదీ. తర్వాత సక్సెస్ మీట్ కూడా ఇలాగే జరగాలని కోరుకుంటున్నాను. 300 million సాంగ్ చూశారు, వాళ్ళంతా సినిమా చూస్తే చాలు ప్రొడ్యూసర్ గారు పెచ్చలై మంచిగా లాభాలు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. రాంప్రసాద్ తెలుసు, లాస్ట్ మీలో నేనే మాట్లాడాలి, మళ్ళీ రాంప్రసాద్ పేరెట్ చెప్పాల్సిన లేదు. మీడియం మిత్రులకి, స్టేజ్ కింద ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం అండి. చైర్ వేసేయండి ఫస్ట్, అప్పుడు వైపు చూస్తారు, కొంచెం వైపు చూస్తున్నారు అందరూ. ఓకే. సో ప్రదీప్కి సినిమా చాలా పెద్ద హిట్ వచ్చి తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరోగా స్టాండర్డ్ అయ్యి కంటిన్యూ అవ్వాలని లైఫ్ ఇంకా టీవీ వదిలేసి ఇంకా బిగ్ స్క్రీన్ పట్టుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 30 రోజుల్లో ప్రేమించాలగా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ 40 రోజుల్లో విడిపోవడం ఎలాగని సినిమా తీయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరూ కలిసి ఉండలేరు, ఎక్కువ రోజులు 30 రోజులు చాలు. ఏమంటావు? అది మనకు 30 రోజుల్లో ప్రేమించడం ఎలాగో తెలియదు కానీ ఏంటి విశేషాలు అంతే. అది సో ఈ సినిమాలో నేను పెద్ద క్యారెక్టర్ చేశానండి, అది ఉందో లేదో నాకు తెలియదు. ఉందా తీసా? థ్యాంక్ యూ. ఈ సినిమాలో నేను చేయలేదండి చెప్పడం. నిజంగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలాగ ఎవరైనా చెప్తే 30 రోజులకు ఒకరిని ప్రేమించడానికి రెడీగా ఉన్నాం మేము అందరం. చాలా మంది సింగిల్స్ ఉన్నారు కదా. సో ఈ సినిమా నేను చేయలేదండి. యాక్చువల్లీ అడిగారు 5 days నన్ను, ఖాళీ లేదు, మళ్ళీ నేను చేస్తే ఏం పడుతుందని చెప్పి ఆగిపోయాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ థింగ్ అండ్ నేను ఒక మాట చెప్పాలండి. అండ్ ఈ సినిమా కథ రాసుకోవడం, హీరోగా ప్రదీప్ చేయడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమాని జనం వరకు తీసుకెళ్లేంత ప్రాణం పోసింది మాత్రం అనూప్ రూబెన్స్ గారు. అనూప్ గారికి మరొకసారి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మా ప్రదీప్ ఫ్యాన్స్ ప్రదీప్ తరపున థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you, Ram Prasad. Thank you, Seenu, and thank you, Adi.